హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్. సద్దుల బతుకమ్మ రోజు చాలా స్పెషల్‌గా మన తెలుగిళ్లలో ప్రిపేర్ చేసుకునే మలిదా ముద్దలని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మలిదా ముద్దలని చాలా టేస్టీగా, పర్ఫెక్ట్‌గా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. మలీదలని ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ మలిదలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్‌లో 1 ½ కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇదే విధంగా ఇందులోకి కొద్దిగా కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. పిండి అనేది మనకు ఈ విధంగా సాఫ్ట్‌గా, మెత్తగా ఉండాలి. మనం ఈ పిండి మొత్తాన్ని కూడా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాక ఒక 10 నుండి 15 నిమిషాల పాటు పైనుండి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా రౌండ్‌గా చేసి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి మొత్తాన్ని కూడా రౌండ్‌గా చిన్న చిన్న బిళ్ళల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ చపాతీ బండ పైన ఇలా కొద్దిగా పిండిని చల్లుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిళ్ళని పెట్టుకుని పైనుండి మళ్ళీ కొద్దిగా పిండి చల్లుకొని చపాతీని రోల్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో కాస్త పిండిని చల్లుకుంటూ చపాతీని రౌండ్గా రోల్ చేసుకోవాలి. అయితే మనం చపాతీలని రోల్ చేసుకునేటప్పుడు ఈ చపాతీలు మరీ సన్నగా, మరీ లావుగా కాకుండా మీడియం సైజులోకి వచ్చేలాగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దలని అన్నిటిని కూడా చపాతీల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకొని పెట్టుకోవాలి. ఇలా చపాతీలు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ పెనం పెట్టేసుకొని పెనం కాస్త వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ వేసుకొని రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలి. మనం మలిదల కోసం చపాతీలని కాల్చుతున్నప్పుడు ఫస్ట్ మంచిగా ఎడ్జెస్‌ని కాల్చుకొని ఆ తర్వాత రెండు వైపులా కూడా నార్మల్‌గా కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా చపాతీలు మాడకుండా చూసుకోవాలి. ఒకవేళ చపాతీలు మనకు సరిగ్గా కాలకపోతే మాత్రం మలిదలు కూడా మనకు పిండి పిండిగా ఉంటుంది. సరిగా అంత టేస్ట్ కూడా రాదు. ఈ విధంగా చపాతీని కాల్చుకున్న తర్వాత చపాతీ వేడివేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్‌లోకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చుంచుకోవాలి. ఇలా ఒకవైపు వేడివేడిగా చపాతీలని చిన్న చిన్న ముక్కలుగా ఒక బౌల్‌లోకి చుంచుకుంటూ మరో పక్కన ఇంకో చపాతీని కూడా కాల్చుకోవాలి. మనకు మలీదలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే చపాతీలు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం బౌల్‌లోకి చుంచుకోవాలి. ఇలా చపాతీలు వేడిగా ఉన్నప్పుడు మనం చుంచుకోవడం వలన లడ్డు అనేది మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా చపాతీలన్నీ వేడివేడిగా ఉన్నప్పుడు చుంచుకున్న తర్వాత పైనుండి కొద్దిగా చక్కెరని వేసుకొని మనం నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసుకొని ఈ చపాతీని కూడా చిన్న చిన్నగా ముక్కలుగా చుంచుకొని ఇందులోకి మళ్ళీ కొద్దిగా షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో మనం మిగతా చపాతీలను కూడా వేసుకుంటూ షుగర్‌ని యాడ్ చేసుకొని చపాతీలని చిన్న చిన్న ముక్కలుగా చుంచుకోవాలి. మనకు మలిదలు పర్ఫెక్ట్ స్వీట్ అంటే మరీ ఎక్కువ తియ్యగా కాకుండా మరీ చప్పగా కాకుండా ఉండాలి అనంటే 1:30 కప్పు పిండికి 3/4 కప్పు షుగర్‌ని యూస్ చేస్తే మనకు మలిదలు మరీ తియ్యగా కాకుండా మరీ చప్పగా కాకుండా పర్ఫెక్ట్ స్వీట్‌నెస్‌తో వస్తాయి. ఇలా చపాతీలనన్నిటిని చుంచుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్‌ని చల్లుకొని మనం చపాతీ పిండిని పిసుకుతున్నట్టుగా పిసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 5, 6 యాలకులని దంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా ముద్దలాగా వచ్చేలాగా పిసుక్కుని మధ్యలో ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకున్న చపాతీ అనేది చపాతీ ముక్కల్లాగా ఏర్పడినంత చిన్నగా మొత్తం పిండి పిండిలాగా అయిపోయేలాగా మంచిగా పిసుకుని ఇలా ముద్దలాగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా మొత్తం ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు లడ్డూలు కట్టుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ముద్దలో నుండి మీకు నచ్చినంత సైజులో లడ్డూని కట్టుకోవడమే. ఇలా ఈ విధంగా ఒక్కొక్క లడ్డూని ప్రిపేర్ చేసుకుంటూ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సద్దుల బతుకమ్మ రోజు మన తెలుగిళ్ళల్లో చాలా స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే మలిద ముద్దలు రెడీ అయిపోయినట్టే. ఈ మలిద ముద్దలని సద్దుల బతుకమ్మ రోజు స్పెషల్గా ప్రిపేర్ చేసుకోవడమే కాకుండా పల్లెటూర్లలో దుర్గదేవుడికి పండగని చేసుకున్నప్పుడు ఈ మలిద ముద్దలని దేవుడికి ముఖ్య నైవేద్యంగా ప్రిపేర్ చేసి పెడతారు. మీలో ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి.